I saw her carrying sacks of rice in the forest alone by herself. And I was shocked. ఒక పబ్లిక్ పర్సన్ ఇంత లైఫ్ రిస్క్ తీసుకొని ఇలా అడవిల లోపలికి వెళ్ళి ఇలా బియ్యం ఇస్తున్నారంటే మామూలు విషయం కాదమ్మా. నేను అప్పుడు నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నా మిమ్మల్ని ఫాలో అవుతూ ఈరోజు మీరు ఉమెన్ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీ హోల్డ్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. బికాజ్ కరెక్ట్ వాళ్ళ చేతిలో ఒక పవర్ ఉంటే వాళ్ళు నిజంగా మంచి ఎలా చేయగలుగుతారు అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. యువర్ అ రియల్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆల్ ద హార్డ్షిప్స్. మనకు ఒక్క చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో ఎలా బయటికి రావాలి అనుకుంటాం. సీతక్క గారి లైఫ్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మావిడ జనాలకి మంచి చెయ్యాలని ట్రైబల్స్కి ఉండాలి అని చెప్పి ఉమెన్ అండ్ వెల్ఫేర్ సిస్టంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను సీతక్క గారిని మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ టైం ఆవిడ విన్నారో లేరో కానీ నేను మటుకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా వచ్చి మా ఈవెంట్ని బ్లెస్ చేస్తే ఇట్స్ రియలీ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ సీతక్క గారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ మాటల్లో. మంచు లక్ష్మి గారి యొక్క మంచి మనసుతోటి టీచ్ ఫర్ చేంజ్ ఈ ఫండ్ రైజింగ్ కోసం యొక్క ఆర్గనైజేషన్ ఇది ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మంచు లక్ష్మి గారిని నేను చాలా దూరం నుంచి చూసి దూరంగా ఆలోచించిన. బట్ నాకు లాక్డౌన్ టైంలో మంచు లక్ష్మి గారు మాట్లాడతారట అక్క అని అన్నారు. మేము అప్పుడు అసలు సూర్యోదయం చూడకుండా పొద్దున్నే రోజు ఇట్లా అన్నీ కలెక్ట్ చేసుకొని ఆ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళడం, వాగులు దాటి గుట్టలెక్కి, అది నా లైఫ్. అది నాకు కొత్త కాదు, బట్ నా లైఫ్ అది, నా రెస్పాన్సిబిలిటీ. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఎట్ ద సేమ్ టైం నేను అక్కడ పర్సన్ను. మంచు లక్ష్మి గారు మాట్లాడతారంటే ఎందుకు నాతోటి ఏం మాట్లాడతారు, వాళ్ళు వేరే కదా అని నేను అనుకున్నా. బట్ ఆమెలో ఉన్న మంచితనం, అక్కడ నేను మీకు కొంత హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నా. మీరు చేసే కార్యక్రమానికి ఏదన్నా ఒక గూడము లేదా ఏదన్నా ఒక చిన్న తండకు ఏదన్నా ఒక ఫ్యామిలీస్కు హెల్ప్ఫుల్గా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో మంచు లక్ష్మి గారి పేరులో మంచే కాదు మంచితనం ఉంది, మానవత్వం ఉంది అని ఆ రోజు నేను వారు చేసినటువంటి చేయూతను దగ్గర నుంచి చూసిన. ఆ రోజు నుంచి రీసెంట్గా కలిసిండ్రు మళ్ళీ. అప్పుడు ఆమె చెప్పగానే తప్పకుండా అటెండ్ కావాలి అనుకున్నా. సో ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉండే. యాక్చువల్గా ఈరోజు నా భర్త డెత్ యానివర్సరీ 22 years. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం నాకు చాలా కంపల్సరీ అనిపించింది. ఎందుకంటే ఇలా కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ. ఆస్తులు కూడగట్టుకోవడానికి చాలామంది పోటీ పడతారు, కానీ మనం ఈ రకంగా సంపాదించిన దాంట్లో కొంతైనా ఈ బెటర్ సొసైటీ కోసం, సొసైటీలో మార్పు తీసుకురావడం కోసం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. నేను అప్పుడు కరోనా టైంలో కూడా అందరికి ఒకటే పిలుపునిచ్చేది, ఎప్పుడు ఎవరు చనిపోతారో అర్థం కావట్లేదు. చాలా అన్ని అంతస్తులు ఆస్తులు అంతా ఉన్నా కూడా, ఈవెన్ ట్రీట్మెంట్కి అందుబాటులో ఉన్నా కూడా ఇంకా మా దగ్గర చాలా తక్కువ డెత్ రేట్ అయింది. నేనైతే కరోనా ఇంజెక్షన్ కూడా వేసుకోలే. 100 days నాన్ స్టాప్గా తిరిగిన. తర్వాత సెకండ్ వేవ్లో బాడీస్ కూడా డెడ్ బాడీస్ ఫ్యామిలీస్ వచ్చి తీయకుండా మేము వెళ్ళి తీసినాము, కానీ ఇంజెక్షన్ వేసుకోలేదు. కానీ ఇక్కడ ఇంత జరిగినా కూడా ఏ డబ్బు కూడా ఒక్కొక్కసారి కాపాడలేదు. కాబట్టి బర్త్కు డెత్కు మధ్య, పుట్టిన దానికి చనిపోయే మధ్య మనం ఏం చేసినాం ఈ సొసైటీకి అనేదే గుర్తుంటుంది. ఖచ్చితంగా లక్ష్మి గారి లైఫ్ ఇంకొకటి వేరే సినిమా యాక్టర్గా లేదా ఇతరత్ర ఉన్నప్పటికీ అసలు కోణం ఇక్కడ మానవత్వానికి ప్రతిరూపంగా నాకైతే ఇంతమంది పిల్లలకు, నేను పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిని కూడా, గ్రామ పంచాయతీలు తర్వాత రూరల్ డెవలప్మెంటు. సో మా గ్రామీణ ప్రాంత పిల్లలలో నేను కూడా చాలా ట్రై చేస్తాను నేర్చుకోవాలి, మాట్లాడాలని. బట్ ఇంగ్లీష్ మనకు మొదటి నుంచి లేకపోవడంతో
ఆ ఫోబియా అట్లనే ఉంటుంది. ఇప్పుడు మేము మా ములుగులో కూడా దిశ ఫౌండేషన్ వారి సహకారంతో ఒక 90 స్కూల్స్లో ఇంగ్లీష్ స్టార్ట్ చేయించినాం. సో మా గౌరవనీయులు పెద్దలు, మా ఇరిగేషన్ శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం మంచు లక్ష్మి గారి తరపున. సో ఇట్లా చేయడం అనేది చాలా సంతోషం. సిఎస్ఆర్ ఫండ్స్ గురించి కూడా మేము చూసినప్పుడు చాలామంది లాస్ట్ మినిట్లో అన్నట్టు లాస్ట్ మార్చిలోనో ఏదో టైంలో ఎక్కడో అక్కడ ఖర్చు పెట్టాలని పెట్టేస్తారు. అట్లా కాకుండా ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఎక్కడ పెట్టాలి, మనం ఇచ్చే ప్రతి రూపాయి కొంతన్నా చేంజెస్ తీసుకురావడానికి ఉపయోగపడాలి, వాళ్ళ లైఫ్లో ఒక మార్పు అనేది వస్తుంది అనే ఆలోచనతోటి అది ఒక ప్లానింగ్గా ఒక లక్ష్యంతో పెడితే తప్పకుండా అది యూజ్ అవుతుంది. మా దగ్గర ఇట్లనే సెమినార్స్ సిఎస్ఆర్ ఫండ్ కోసం ఇక్కడ నన్ను ఆహ్వానించి పెట్టడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ మా ఊర్లలో ములుగులో వచ్చి కొన్ని 22 విలేజెస్ అడాప్షన్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ చేసుకున్న విలేజ్లలో కొంత మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అందరిని అడిగేది, మనం ఎంత సంపాదించినా మనతోటైతే ఏది రాదు. ఉన్నంత వరకు సాటిస్ఫాక్షన్ అంటే మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. కానీ మనం పోయిన తర్వాత కూడా మన గురించి నలుగురు మాట్లాడాలి, లేదా మనం ఇచ్చినటువంటి సహకారంతో వాళ్ళ లైఫ్లో వచ్చినటువంటి మార్పు మీ గురించి మాట్లాడిస్తుంది. సో ఎవరమైనా ఉన్నంతకాలం బెటర్ సొసైటీ కోసం మంచి అంటే ఫౌండేషన్ వేయడం కోసం అందరం సహకరిస్తే ఖచ్చితంగా ఈ యొక్క అంతరాలు లేని ఈక్వాలిటీ వైపు, లేదా పూరెస్ట్ ఆఫ్ పూర్ పీపుల్ కూడా చదువుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. నెల్సన్ మండేలా గారు అంటారు, చదువు అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఎడ్యుకేషన్ అనేది అని. సో సమాజాన్ని మార్చాలంటే ఎడ్యుకేషనే. ఆ ఫౌండేషన్ లక్ష్మి గారు ఇస్తూ ఉన్నారు మన గ్రామీణ ప్రాంత పిల్లలకు. చాలా సంతోషం. తప్పకుండా మీరు ఇంకా కొంచెం బయటికి అట్లా అడవిల వైపు కూడా రావాలి, చూడాలి అప్పుడప్పుడు. ఇటు నాగర్ కర్నూలు చెంచులు ఉంటారు, ఆదిలాబాదు, మా ములుగు, అటు భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, ఇట్లా యాదాద్రి. అవును, మీరు కొంచెం ఇక్కడే ఉన్నారు. ఇంకా కొంచెం మాకు డీప్ ఫారెస్ట్లో కూడా రావాలని కోరుకుంటా ఉన్నాను. అక్కడ చాలా తక్కువ ఉంటుంది అక్షరాస్యత, తర్వాత ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉంటాయి. బట్ మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు స్కూల్స్లలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఆ ఫలాలన్నీ కూడా పేద పిల్లలకు అందాలి. ఏ డిస్క్రిమినేషన్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్లో, హెల్త్లో, ఇట్లాంటి వాటిలలో తేడాలు ఉండకూడదు. అందరికీ అవకాశాలు వచ్చినప్పుడే సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది, దేశం బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఆ లక్ష్యం దిశగా మా లక్ష్మమ్మ గారు నడుస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మంచు లక్ష్మి గారి యొక్క మంచి మనసుకు వందనాలు.